ఒకసారి మనం గమనించుకోవాలి. ధర్మం గురించి మనం నిలబడకపోతే ఏమైతది? మనమే లేకుండా పోతాం అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు ఇస్కాన్ గురువు ఆయన చిన్మయి కృష్ణదాస్ గారిని జైల్లో వేయడం జరిగింది. దాని గురించి చాలా న్యూస్ కవరేజ్ మనం కూడా చేసినాం న్యూస్లో. అయితే ఇక్కడ ఒకటి దానికి సంబంధించి మనం ఇక్కడ లోకల్ భారత్లో ఉన్నటువంటి కొంతమంది ఇస్కాన్ గురువులు కావచ్చు, బయట గురువులు కావచ్చు, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ వరకు బొట్టు బయటకు వచ్చినప్పుడు పెట్టుకోకండి, కాలర్ పై వరకు పెట్టుకోండి, అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీ ఐడెంటిటీ తెలియకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి అని చెప్పేసి. అయితే దీనిపైన కొంత నెగిటివిటీ కూడా వస్తుంది. ఏమన్నారంటే, కృష్ణుని నమ్ముతారు కదా మీరు, కృష్ణుడు ఏం చెప్పాడు మనకి, యుద్ధం చేయమన్నాడు, క్షత్రియ ధర్మం అని చెప్పిండు, మీరు ఇస్కాన్ ఇంత చేసి మీరు వాళ్ళకు పిరికివాన్లాగా ఇట్లా ఒమ్మంటా ఉన్నారు అని చెప్పేసి. దీని దగ్గర నాకు సమాధానం ఉంది బేసిక్గా, బట్ మీ అభిప్రాయం నాకు కావాలి. ఈ నెల మార్గశిర మాసంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, విశ్వరూప సందర్శన యోగంకి ముందు